బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ధ్వంసమైన వంతెనలు, రహదారులను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని చెప్పారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక పంపించామని స్పష్టం చేశారు ఆయన. ఇక హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడెంలోని ముక్తాల మేజర్ కాలువకు గండి పడడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 3 రోజుల్లో గండిని పూడుస్తామని వెల్లడించారు. మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క నాయకత్వంలో ప్రభుత్వం, ఈ ప్రభుత్వం స్పందించిన స్పీడ్తో, ఈ ప్రభుత్వం స్పందించిన తీరు, గతంలో ఎప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, వర్షాలు వచ్చినా ఇంత స్పీడ్తో మరి పని చేయని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మేము ముఖ్యమంత్రి నుంచి మా వరకు అందరం కూడా వరదలు వచ్చిన మొదటి గంట నుంచి ఫీల్డ్లో నుండి పనిచేస్తున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నష్టం కానీ, రోడ్ల నష్టం కానీ, ఇరిగేషన్ శాఖకు కానీ అన్ని సంబంధించి సుమారు 10,300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇవన్నిటి కూడా మేము ఒక నివేదిక తయారు చేసి కేంద్ర బృందం, మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా నివేదించడం జరిగింది. సరే, కేంద్రం నుంచి ఒక మంచి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సరే, కేంద్రం నుంచి ఎంత సహాయం వచ్చినా రాకున్నా దానికోసం వెయిట్ చేయకుండా మా వంతు కృషిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కానీ, ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ కానీ వెంటనే